అందు గురించి యేసు ప్రభు అన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనం చదువుదాం అందరు. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు ఎలుగుమయమయుండును. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నాడంటే, ఈ లోకంలో ఉన్నప్పుడు నీ దేహముకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినలా నీ దేహమంతా వెలుగుమయమయుండును. ఒకవేళ నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చెడిపోతుంది. మన ఇప్పుడు దీనికి సప్లై చేసేది ఏంటంట, కన్ను. నీ దేహముకు దీపమట. దీపము, ఈ యొక్క దీపాలు చాలా జాగ్రత్త. మన దీపాలు చాలా ప్రమాదంలో పడితే మన ఆత్మీయ జీవితంలో మనము ఇంకా కోలుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఒక చిన్న తప్పు మన జీవితంలో ఎంటాడుతూ ఉన్నది, తరతరముల వరకు, మనం మరణించే వరకు ఎంటాడుతూ ఉన్నది. చూడండి, మన దేహముకు దీపమట కన్ను. నీ కన్ను తేటగా ఉండాలి, నీ దేహము వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినైతే ఇంకా కింద ఉంటుంది. నీ కన్ను చెడినైతే నీ దేహం అంతా చెడిపోతుంది. నీ కన్ను జాగ్రత్త అని చెప్పి చేసుకోవడం. హల్లెలూయా. నీ కన్నులు, తమ్ముడు చెల్లి, నీ కన్నులు జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. ఒకవేళ నీ కన్నులు ఇష్టమైన చూసి ఆశించి నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవాలి. పాడు చేసుకుంటే చాలా ప్రమాదం ఉంది. చూడండి, మన కన్నులు చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. మన దేహం అంతా ఎలుగుమై ఉండాలంటే మన కన్నులు చాలా, నీ దేహముకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినలా నీ దేహం అంతా ఎలుగుమై తేటగా ఉండాలి. నువ్వు 2 కన్ను కలిగి ఉండి నరకం పోవడంటే ఒక కన్ను తీసేయమంటాడు. చాలా మన ఎక్కడి నుంచి కనిపిస్తూ ఉంటాయి. నీకు 2 కాళ్ళు కలిగి నువ్వు తప్పు పరిగెత్తా ఉంటే, 2 కాళ్ళు నువ్వు ఉన్నాయి కాబట్టి నువ్వు ఆ పరిగెత్తును ఆ తప్పు చేస్తుంది కాబట్టి నువ్వు ఒక కాలు తీసి ఉంటుడు పోయి ఆ మనసులో వండుకుంటే చాలా బాగుంటుంది. ఒకరోజు చచ్చిపోతే నా దగ్గర కొత్తవరు నాన్న అని దేవుడు చెప్పి, నీకు కన్ను లేకపోయినా పర్వాలేదు, మీ అమ్మలో నాన్నలో నీకు బోధిపిస్తారు, నీకు కావాల్సినవి చేస్తారు. ఒకరోజు నువ్వు చనిపోతే నా దగ్గరికి వస్తావు. కానీ నీ కన్ను నుండి నువ్వు అన్నీ చూసేసి ఈ లోకంలో మరి నువ్వు మరణించిన తర్వాత నరకానికి వెళ్ళిపోతావు. నీకు ప్రయోజనం ఏం లేదు బిడ్డ అని చెప్పింది. ఆలోచిస్తారా దేని బిడ్డ? మన కన్నులు మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ లోకంలో మనం బతికినంత రోజులు మన కన్నులు చాలా జాగ్రత్తగా మనం కాపాడు. మన దేహం అంత ఎగుమై ఉండాలంటే కన్నులు జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. హల్లెలూయా. ప్రసంగి 1వ అధ్యాయము 8వ వచనము. ప్రసంగి